మనం ఈ ఇబ్బందుల నుంచి బయటపడతాం? ఇవి కదా నువ్వు ఆలోచించాల్సింది. అంతేగాని మా బావకి నేను దూరం అయిపోతున్నాను, మా బావ నన్ను వదిలేస్తున్నాడు, మా బావ ఇంకో పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ అదే ఆలోచిస్తూ ఉంటే నువ్వన్నవన్నీ జరుగుతాయా? ఫైనల్గా నువ్వు ఇబ్బందుల్లో పడతావు, వాళ్ళందరూ బాగానే ఉంటారు. మరి నన్నేం చేయమంటారు? ఎవరికి నా బాధ చెప్పుకోలేను. ఈ ఇంట్లో ఎవరికి నా అవసరం లేదు. నేనేడిస్తే నవ్వుకునే వాళ్ళే తప్ప నా కన్నీళ్లు తుడిచేవాళ్ళు ఒక్కరు కూడా లేరు. దేవుడు చేతుల్నిచ్చింది మన కన్నీళ్లని మనమే తుడుచుకోవడానికి, ఎదుటి వాళ్ల కన్నీళ్లు తుడవడానికి కాదు. అయినా ఎప్పుడూ ఒకళ్ళని ఏడిపించటమే అలవాటైపోయిన నీకు ఇలా మాట్లాడడం కొత్తగా ఉందా లేఖ్యా? ఆ ఇంట్లో నీకు స్థానం లేకుండా చెయ్యడానికి కారణం ఎవరు? ఆ భూమి. దానికి అన్యాయం జరిగితే నీకు ఆటోమేటిక్గా న్యాయం జరుగుతుంది. అటువైపు నుంచి ఆలోచించు. ఆ విషయంలో నీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఈ రుద్రాణి నీ వెనకాలే ఉంటుంది. లేదు, ఆ అవకాశమే లేదు. పెళ్లి సంబంధాలు కూడా చూసేసుకుంటున్నారు. 2 నెలల్లో డివోర్స్ కూడా వచ్చేస్తాయంటున్నారు. డివోర్స్ రావడానికి 2 నెలలు టైం ఉంది, అంటే 60 రోజులు. మన తలరాత మనం మార్చుకోవడానికి 1 రోజే ఎక్కువ. అలాంటిది 2 నెలల టైం ఉంది. ఎన్ని చెయ్యొచ్చు, ఎంత ఆలోచించొచ్చు. నీ బుర్రలో నుంచి ఆ చెత్తనంతా బయటపారి. భూమిని టార్గెట్ చెయ్యి. ఎక్కడ కొట్టాలి, ఎలా కొట్టాలి అనేది ఆలోచించు. ఈసారి దెబ్బ కొడితే భూమి రోడ్డు మీద ఉండాలి. నువ్వు ఆ ఇంట్లో పర్మనెంట్ గా సెటిల్ అవ్వాలి. నీ స్టైల్లో నువ్వు ఆలోచించు, నా స్టైల్లో నేను ఆలోచిస్తాను. ఏ ఐడియా బావుంటే ఆ ఐడియాతో ముందుకు వెళ్దాం. లేదు అంటే ఇద్దరి ఐడియాలు మిక్స్ చేసి ట్రై చేద్దాం. నిజంగా మీరు నాకు సపోర్ట్గా ఉంటారా? నేను లేను అని నువ్వెందుకు అనుకున్నావు? నేనెన్ని విషయాల్లో లేను. ఆ డాక్టర్ని పంపించిందెవరు? వాడి ద్వారా ఆ ఇంజెక్షన్ ఇప్పించిందెవరు? ఇంట్లో ఇబ్బంది పడతావు అని తెలిసి ఎన్నిసార్లు ఎంతమంది బెదిరించినా వాడు నిజం చెప్పకుండా చేయలేదు. పెళ్లి పందిట్లో డాక్టర్ ఎవరాపితే ఆగమని చెప్పాడు? అదే పెళ్లి పందిట్లో జ్యోతిష్యుడు ఎవరు చెప్తే తను చెప్పిందాన్ని చెప్పలేదు అని చెప్పాడు. ఇన్ని చేసినా కూడా ఇంకా ఏం చెయ్యలేదు అంటే ఎలా లేఖ్యా? నేనెప్పుడూ నీకున్నాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఆలోచించు, బాగా ఆలోచించు. ఆలోచించుకున్న తర్వాత నాకు ఫోన్ చెయ్యి. నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఏంటి భూమి ఇది? నీకింకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మనకుండే సమస్యలు చాలవా? కడుపులో బిడ్డ ఏమవుతుందో, అసలు ఈ లోకంలోకి వస్తుందో రాదో అని అల్లాడిపోతున్నాం. దాని గురించి ఆలోచించడం మానేసి ఈ విషయాలన్నిట్లో ఎందుకు జోక్యం చేసుకుంటావు? ఇదంతా నీకు అవసరమా చెప్పు? నువ్వలా మౌనంగా ఉంటే కాదు భూమి, ఏదో ఒకటి చెప్పు. ఏం చేయాలనుకుంటున్నావు? ఇన్ని సమస్యలకు కారణమైన అలేఖ్య నీకు ముఖ్యమా? మన బిడ్డ నీకు ముఖ్యం కాదా? ఎన్ని తప్పులు చేసినా అలేఖ్య ఇంట్లోనే ఉంది భూమి. ఏ తప్పు చేయకపోయినా తన వల్ల నువ్వు ఎన్నోసార్లు ఇంట్లో నుంచి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అన్నీ మర్చిపోయి తనకేదో సాయం చెయ్యాలి, ఈ రోజు తనకేదో అన్యాయం జరిగిపోతుందా అన్నట్లుగా బాధపడుతున్నావు. వదిలే భూమి. అన్నిటికంటే పెద్ద సమస్య మనకొకటుంది. ఈ ఇంటి వారసత్వం నీ కడుపులో మోస్తున్నావు. దాన్ని జాగ్రత్తగా ఈ ప్రపంచంలోకి తీసుకురావాలి.
ఏం చెయ్యాలి? అసలు తీసుకొచ్చే అవకాశం ఉందా లేదా? ఇన్ని ప్రశ్నలు మన ముందు పెట్టుకొని ఎందుకు ఎవరి విషయాల్లోనో తలదూరుస్తావు? అలేఖ్య తప్పు చేసింది కాబట్టి తనని వద్దనుకుంటున్నాడు అన్నయ్య. నిజానికి అన్నయ్య మనస్తత్వం నాకు బాగా తెలుసు. తను ఇప్పటికిప్పుడు వేరే పెళ్లి చేసుకోవాలి, వేరే అమ్మాయితో సంతోషంగా ఉండాలన్న ఆలోచన తనకి లేదు. కేవలం అలేఖ్య చేసిన తప్పులు తనకి తెలియాలనే, తను పడే బాధ తనకు అర్థం కావాలనే ఇదంతా చేస్తున్నాడు. పైగా మన బిడ్డిలా కావడానికి కారణం కూడా అలేఖ్యనే అన్నయ్య నమ్ముతున్నాడు. ఇన్ని తప్పులు చేసిన తనని కాపాడాలని నువ్వు చూస్తున్నావు. ఎందుకు? ఏ అవసరం ఉంది కాబట్టి? అలాంటి దానికి సాయం చేయాలని ఎవరు అనుకుంటారు? ఎవ్వరూ అనుకోరు. ఆ పిచ్చి పని నువ్వెందుకు చేయాలనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. వాస్తవానికి ఇలాంటి సమయంలో నీతో ఇలా మాట్లాడడానికి కూడా నాకు ఇబ్బందిగానే ఉంది. కానీ ఏం చేయను? నేను చెప్పగలిగేది నీకు మాత్రమే. అన్నయ్యకు చెప్పలేను, ఇంకొకరికి చెప్పలేను. నా బాధ నీకు అర్థం అవుతుందా? మాధవ్, భూమి, భూమి, ఏమైంది? భూమి, హాస్పిటల్కి వెళ్దాం పద. వద్దు మాధవ్, నేను రాను. హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్ అబార్షన్ అది ఇది అంటారు. నా వల్ల కాదు. ఈ టాబ్లెట్ వేసుకో. భూమి, నాకు నువ్వు ముఖ్యం. దయచేసి హాస్పిటల్కి వెళ్దాం పద. మొండిగా ప్రవర్తించుకో ప్లీజ్. ఎందుకు మాధవ్ అబార్షన్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు? కానీ ఈ సమస్యని ఎలా పరిష్కరించాలని ఎవరు ఆలోచించడం లేదెందుకు? మాధవ్, నా బిడ్డకి ఏమీ కాదనే నమ్మకం నాకుంది. నిజంగా ఆ దేవుడు నా బిడ్డ ప్రాణాలు తీయాలని రాసిపెట్టుంటే నేను నా బిడ్డతో సహా వెళ్ళిపోతాను. భూమి, అంతేకాని ఈ అబార్షన్ మాత్రం నేను చేయించుకోను. భూమి, పిచ్చి దానిలా మాట్లాడుకో. దేవుడి మీద భారం వేసి ప్రాణం మీదకి తెచ్చుకుంటావా? స్వామి, ఈ కష్టం తీర్చు అంటే దేవుడు తీరుస్తాడేమో కానీ ప్రాణం కాపాడమంటే ఆ దేవుడు కూడా కాపాడలేడు. మొండిగా ప్రవర్తించుకో. నువ్వేమైనా చెప్పు మాధవ్, ఈ విషయంలో నేను ఎవరి మాట వినను. ఈ బిడ్డ కోసం కన్న కలలు మర్చిపోయావా? ఇంట్లో వాళ్ళ ఎదురు చూపులు మర్చిపోయావా? ఏదో జరుగుతుందని చెప్పి బిడ్డని చంపుకోమంటావా? డాక్టర్ గారు సమస్య ఉంది, ఆ సమస్యకి పరిష్కారం తెలీదు అంటున్నారు.